ఎప్పటినుంచో వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటే ఫైనల్‌గా ఇప్పుడైతే కుదిరిందనమాట. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సండే అయితే వెళ్ళామనమాట. సండే రోజు మార్నింగే వెళ్దామని రెడీ అయిపోయాము. కరెక్ట్‌గా మేము రెడీ అయ్యే టైంకైతే కొంచెం వర్షం పడింది. ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో, ఇంక వెళ్ళడానికి ఇప్పుడు గూడా అవ్వదని చెప్పేసి అనుకుంటూ ఫీల్ అయ్యాను. కానీ కొంచెం సేపే వర్షం పడిందనమాట. తర్వాత ఇంకా 10:30 అయింది. ఇంకా ఆ టైంకైతే స్టార్ట్ అయ్యి 11:30 కల్లా వచ్చేసాము. గంట జర్నీ అయితే ఉంటుంది. హైవే అనమాట. హైవే మీద రావడం వల్ల ఇంకొంచెం త్వరగా అయితే వస్తాము. లేదంటే ఊర్లు అలా దాటుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఇంకా రాగానే మా సిస్టర్ అయితే ఇంకా 11:30 అయినా ఇంకా టీ అయితే పెట్టించింది. ఆ రోజు క్లైమేట్ అయితే కూల్‌గా ఉంది. ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పాను కదా! ఇంక వచ్చేటప్పుడు కూడా అందుకే ఏం షూట్ చేయలేదు. చాలా బీభత్సంగా గాలైతే తోలుతుంది. ఇంకా హైవే అవ్వడం వల్ల ఇంకా బైక్ మీదే ఇంకా మేమే పడిపోతామేమో అన్నంత గాలైతే వస్తుందనమాట. అందుకని చెప్పేసి అంత సాహసం చేయదలుచుకోలేదు. అందుకనే వచ్చేటప్పుడైతే ఏమి వీడియో తీయలేదు. వచ్చిన తర్వాత ఇంకా టీ తాగేసి ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి కొన్ని ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అయితే పెట్టింది. వాటి నేమ్స్ కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అవే మీకు చూపించాను. యుటిలిటీ ఏరియా ఉంటుంది కదా! అక్కడ ఇంకా గోడ మీదైతే పెట్టిందనమాట. ఇంకా టీ తాగి కొంచెం అవి షూట్ చేసుకున్నాను. ఇంకా వీడియోస్ ఏంటంటే నాకు మెమరబుల్‌గా ఉండాలి. నేనెప్పుడైనా చూసుకున్నప్పుడు, పలానప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళాము. తను ఇలా చూసుకుంది, అలా చూసుకుంది. మంచిగా ఎంజాయ్ చేసాము, మాట్లాడుకున్నాము. ఆ మెమరీ కోసం నేను అన్నీ కూడా ఇలా వీడియోస్ రూపంలో నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక తర్వాతొచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసింది. మేము వెళ్ళింది 11:30 మళ్ళీ టీ పెట్టిచ్చింది. టీ అయితే సూపర్‌గా పెడుతుంది. ఇంకా అంటే కుకింగ్ గూడా సూపర్‌గా చేస్తుంది. ఫాస్ట్‌గా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది. చాలా బాగా చేస్తుందనమాట. కానీ ఇంకా మేము ఎప్పుడో కానీ రాము కదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య అయితే ఆ రోజు లేరు. అంటే వాళ్ళ హస్బెండు లేరు. బయటకైతే ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్లారంట. సండే అవ్వడం వల్ల వాళ్ళ ప్లాన్ అయితే ముందుగానే ఉంది. అందుకని చెప్పేసి వెళ్లారు. కానీ మధ్యాహ్నం 3కి అలా వచ్చేసారులెండి. ఇక్కడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. అసలు ఎన్ని రకాలు ఆర్డర్ చేశారంటే చిల్లీ చికెను, ఇంకా బోన్‌లెస్ చికెను, ఎస్‌పీ బిర్యానీ అదే స్పెషల్ ఏదో ఎస్‌పీ బిర్యానీ అని ఉంటుంది కదా! నాకు వాటి నేమ్స్ కూడా చెప్పడానికి రాదు. ఇంకా ఇంకోటేదో వేరేది ఇంకోటి కూడా ఏదో బుక్ చేశారు. ఇంకా అవన్నీ అయితే పెట్టుకొని తింటూ ఉన్నాము. ఇంక చాలా రోజులైపోతుంది గదా! ఇంక అలా ముచ్చట్లు చెప్పుకుంటూ తిన్నామనమాట. ఇంక చిల్లీ చికెన్ అయితే చాలా స్పైసీగా ఉంది. ఇంకా పిల్లలున్నారు కదా! వాళ్ళ కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశారు. ఇంక అన్నీ కొంసేపు తినుకుంటూ అలా ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇంకా ఎప్పుడో అంటే అంతకుముందు మా దగ్గరలోనే ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక దగ్గరే అన్నయ్య, మా వారు ఒక దగ్గరే వర్క్ చేసేవాళ్ళనమాట. అలా పరిచయం. వాళ్ళిద్దరూ వర్క్ జేయడం వల్ల నాకొక మంచి సిస్టర్ దొరికిందనమాట. వాళ్ళ ద్వారా ఇంకా తనైతే నాకు పరిచయమైంది. కొంతకాలం పరిచయమైనా చాలా మంచి అండర్‌స్టాండింగ్ అయితే ఉంటుంది. ఎంతో ఓపికగా నాతో చక్కగా మాట్లాడుతుంది. నేనేదన్నా నాకు మనసు బాలేకపోయినా అన్నీ షేర్ చేసుకున్నా చాలా ఓపికగా వింటుంది. పర్లేదక్క ఏం కాదులే అని ఒక మంచిగా సపోర్ట్ చేస్తుందనమాట. ఇంకలా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. తననక్కడ చూపించాల్సింది. మేమెళ్ళినప్పుడు చక్కగా రెడీ అయిపోయి మంచిగా డ్రెస్‌లోనే ఉంది. తనకైతే ఎలాంటి అబ్జెక్షన్ ఉండదనమాట. వీడియోస్ పర్పస్ ఏదైనా నేను షూట్ చేసుకోకపోయినా, "అక్క తీసుకోవచ్చు కదా! వీడియో అలా తీయు, ఇలా తీయి" అని చెప్పి ఏదో ఒకటి సజెషన్ చేస్తూనే ఉంటుంది. నాకు ఆ టైంలో ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల ఏమో అయినా నేను నాకు నచ్చిన వాళ్ళతోటి ఎలాగున్నా మామూలుగా ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళినా నాకు పెద్దగా వీడియోస్ తీసుకుంటూ అలా కూర్చోవాలి అనే ఆ ఫీల్ అయితే రాదు. మనుషులతో మాట్లాడుతూ అలాగా ఫోన్ అయితే పక్కన పడేస్తాను. ఇంకా ఆ రోజు కూడా మిస్టేక్ అయితే అయిపోయిందనమాట. ఇంక అక్కడ చూపించాల్సింది. ఇంకా తర్వాతయితే కుదరలేదు తనని చూపించటానికి. అంటే తనకసలు ఏమి అబ్జెక్షన్ ఉండదు. వీడియోస్ పర్పస్ తీసుకోమనే అంటుంది. కానీ ఇంకా ఎలా అంటే అలా ఉన్నప్పుడు నేనే తీయడానికైతే ఇష్టపడను. అంటే నార్మల్ డ్రెసెస్‌లో ఉంటే చూపిస్తాను కానీ ఇంకా నైటీలో తను ఇంకా మాకు మేమున్నప్పుడు ఇంకా పిల్లలున్నారు, ఇంకా హస్బెండ్ అందరి కోసం ఏదో ఒక వర్క్ చేస్తూ ఇంకా చక్కగా రెడీ అయితే కూర్చోలేము గదా! నేనే ఎందుకులే అలా చూపించడం అని చెప్పి నాకు అనిపించి నేను చూపించలేదు. ఇంక అన్నయ్య అయితే మధ్యాహ్నం వచ్చేసి
ఇంకా రేపు వెళ్దురు అని చెప్పేసి ఇంకొచ్చేటప్పుడైతే స్నాక్స్ అయితే తీసుకొనొచ్చారు. ఇంకా అవి తినేసి, టీ తాగేసి మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు అనుకోని మూవీ టికెట్స్ అయితే బుక్ చేశారు. ఇంకా ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో సమంత గారి మూవీ అయితే 'మా ఇంటి బంగారం' నడుస్తుంది కదా! ఇంకా ఆ మూవీకి అనుకోని వెళ్ళాము. అసలు చూడాలని మాకు ప్లాన్ అయితే లేదు. ఇంకా అందరం ఉన్నాం కదా! వెళ్దాము అని చెప్పి ఇంక అన్నయ్య అప్పటికప్పుడు బుక్ చేస్తే చక్కగా వెళ్ళి మళ్ళీ నైట్ గూడా డిన్నర్ బయటే చేసేసొచ్చామనమాట. ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంక మార్నింగే వెళ్ళాలని ఇక్కడ లేచామనమాట. లేస్తే ఇంకా నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఇంక వాళ్ళు కూడా ఇంకా అన్నయ్య మళ్ళీ డ్యూటీకి వెళ్ళొస్తారులే అక్క ఉండొచ్చు కదా! అని చెప్పేసి తను అడిగింది. నాకు ఉండాలనిపించింది. ఇంక సరే మా వారిని అడిగితే సరే ఉండు నేను వెళ్ళేసొస్తా అని చెప్పి మా వారు డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. ఇంకా మేమిద్దరం ఇంకా పక్కన ఇంకొక సిస్టర్ ఉంది. తను అయితే ఇంకా అందరం ముచ్చట్లు అలా చెప్పుకుంటూ కొంతసేపు టైం స్పెండ్ చేశాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మా వారైతే వచ్చేసారనమాట. ఇంకొచ్చిన తర్వాత సిస్టర్ వాళ్ళు ఎప్పటినుంచో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలనుకుంటున్నారు. రీసెంట్‌గానే అంటే కొద్ది రోజుల క్రితమే డైనింగ్ టేబుల్ గూడా తీసుకున్నారంట. అప్పుడే డ్రెస్సింగ్ టేబుల్ చూద్దామంటే ఇంకా కుదరలేదు. ఇక్కడైతే ఈవినింగ్ ఒక షాప్‌కెళ్ళి చూసాము. అక్కడ అంత నచ్చలేదనమాట. నెక్స్ట్ ఇంకో షాప్‌కైతే వచ్చి చూస్తున్నాము. ఇంకా మీరు కూడా ఉన్నారు కదక్క! కొంచెం మంచిగా చూద్దాము. మీకు కూడా నచ్చితే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా మమ్మల్ని తీసుకొని వెళ్లారు. ఇంక రెండో షాప్‌లో అయితే ఇంకా కొన్ని బానే అనిపించాయి కానీ కొంచెం రేట్లు అలా ఇలా ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. ఈ డైనింగ్ టేబుల్స్ కానీ, ఇంకా బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్ అంటే నేను అది వాటిల షాప్‌నేదో చూపిస్తున్నానని కాదు. ఈ షాప్ నేమ్ కూడా తెలీదు నాకు. ఇదంతా వచ్చేసి చిలకలూరిపేటలో అనమాట. ఎంత ఏం తెలీదు కానీ ఇవి బాగున్నాయి మోడల్స్ అని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు మార్బుల్స్‌వి. ఇవొచ్చేసి డైనింగ్ టేబులు. ఇలా మనకి ఏమన్నా స్పైసెస్ పెట్టుకొని ఇలా రౌండు తిప్పడానికి గూడా యూజ్ అవుతుంది. అవి ఇక్కడ చూపిస్తున్నాననమాట. ఇంకా చాలా అనిపిచ్చింది. ఇంకా అలా ఆ రోజు ఇంకా ఫైనల్‌గా ఒకటైతే తీసేసుకొని మళ్ళీ ఇంకా లేట్ అయిపోయింది. మేము వెళ్ళడమే ఈవినింగు 8:30 అలా ఎళ్ళాము. ఆ రోజు కూడా ఒక వర్షం పడింది. ఏంటో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. కొన్ని రోజుల నుంచి ఒక 1 వీక్ నుంచి ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతుంది. ఎప్పుడంటే అప్పుడు ఎండొస్తుంది. అలా ఉంటుంది వాతావరణం. గాలైతే విపరీతమైన గాలులు తోలుతున్నాయి. ఇంకా అలా ఉంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వెళ్దాము అని చెప్పి లేచామనమాట. కాకపోతే నైటే మా వారిని అడిగాను. రేపు ఒక్కరోజు ఉందాము. నువ్వు కూడా సెలవు పెడతావా అని. నాకే రావాలనిపించట్లేదనమాట. నాకు ఎక్కడ అంత కంఫర్ట్‌నెస్ ఉండదు. కాకపోతే నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను మంచిగా ఉండగలుగుతాను. కంఫర్ట్ అంటే ఉండే పరిసరాలు, వస్తువులు ఇలా కంఫర్ట్ కాదు. నాకు మనుషులతో కంఫర్ట్ ఉండాలనమాట ఎవరైనా. ఎక్కువ మందితో నేను మింగిల్ అయిపోయి, ఎక్కువగా ముచ్చట్లు చెప్పి, లేకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు అసలు నాకు కంఫర్ట్ ఫీల్ అస్సలు రాదు. నాకు దగ్గరగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోటి ఎంత ఓపెన్‌గా ఉండి మొత్తం షేర్ చేసుకొని కలిసిపోయి, ఇంకా వాళ్ళని ఓన్ చేసేసుకుంటాను గానీ, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు, ఉన్నారన్నా గానీ నాకు కొంచెం ఎందుకులే అని చెప్పేసి ఫీల్ అయితే ఉంటుంది. ఆ కంఫర్ట్‌నెస్ వస్తువుల పరంగానో, మనం ఉండే పరంగానో అయితే కాదు. అసలు వీళ్ళైతే చాలా అంటే చాలా మాకు ఫ్రీడమ్ ఇస్తారు. కంఫర్ట్‌గా చూసుకుంటారు. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మా వారు కూడా ఓకే అని చెప్పి సెలవు పెట్టారు. అస్సలు పెట్టరు సెలవు. కానీ ఇంకా ఎప్పుడో చాలా రోజులైపోయింది. సంవత్సరంలో అయిపోయిందనమాట. అంటే రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ క్రితం కలిసాం గానీ, ఇలా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావడం అనేది జరగలేదనమాట. అంటే వీళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత మేము రావడం ఇదే ఫస్ట్ టైము. 2 ఇయర్స్ ఏమో అయిపోతున్నట్టుంది. 2, 3 ఇయర్స్ ఫస్ట్ టైమ్ వచ్చాము. ఇంకా తనతో నాకు కొంచెం మంచి బాండింగ్ ఉంటుంది కాబట్టి నాకు రావాలనిపించలేదు. ఇంక తను గూడా ఉండండక్క ఎప్పుడో వస్తారు, ఎప్పుడో వస్తారని జెప్పి ఇంకా అడగడం వల్ల ఇంకా అలా ఉండిపోయాననమాట. ఇంకా ఆ రోజు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వాటర్ తాగేసి అక్కడ మీకు డైనింగ్ టేబుల్ అయితే చూపించాను కదా! ఇంకా ఇదేననమాట. ఇంకా ఆ రోజే డ్రెస్సింగ్ టేబుల్ గూడా డెలివరీ జేశారు. చాలా బావున్నాయి 2 కూడా. ఇంక ఇక్కడొచ్చేసి మా కోసం పల్లి చట్నీ, దోసలైతే చేసింది. అల్లం చట్నీ గూడా చేసింది. సూపర్ టేస్టీగా ఉందనమాట. ఇంకా అవైతే తింటూ ఉన్నాము. ఇక్కడ మీకు అదే చెప్తున్నాననమాట. ఇంకా అక్కడ వంటగదిలో గూడా కొంచెం కొంచెం చూపిచ్చాను. ఏందంటే అసలు మంచిగా తీసుకోమని చెప్తుంది వీడియోస్ కానీ నైటీలో ఉంది కదా! ఇంక మా కోసం అన్ని ఆ పనులు, ఈ పనులు చేసుకుంటూ పొద్దున్నే హడావుడిగా అలా ఉంటది. ఎందుకులే అలా చూపించడం నాకే ఇష్టం ఉండదు. అందుకే చూపించలేదు.
ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడే చూపించకుండా ఉండడం తప్పైపోయిందనమాట. ఇంకా అలా అంటే తప్పంటే మామూలుగా నాకు అంత గుర్తులేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. ఇంకా ఏం షూట్ చేయలేదు నేను. చెప్పాను కదా! మనం ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండడం కోసమే నేను ప్రిఫర్ చేస్తాను. ప్రతి దాంట్లో ఫోన్ తీసి వీడియోస్ తీయాలి అన్న అంత అంత మైండ్ సెట్ ఇంకా నాకంత రాలేదనమాట. అంటే ఒక యూట్యూబర్‌కి ఉండాల్సిన లక్షణం అయితే గాదు. కాకపోతే ఇంకా అలా అక్కడక్కడ క్యాప్చర్ చేశాను. ఒక్కరోజని పోయి 2 డేస్ ఉన్నామనమాట. అయినా కానీ అయినా గానీ పెద్ద వీడియోస్ అయితే ఏం తీయలేదు. చెప్పాను కదా! యూట్యూబర్‌కి ఉండాల్సిన లక్షణాలైతే కాదు. అన్నీ తీసుకుంటూ ఉంటే మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేది తక్కువైపోతది. నా ఫీలింగ్ అలా ఉంటుందనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా 4:30 ఆ టైంకి ఇంకా టీ తాగేసి మళ్ళీ బయలుదేరాం కూడా. మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు అలాగే బెండకాయ ఫ్రై, ఇంకా పాపడాలు అన్నీ చేసింది. గుమ్మడికాయ వడియాలు అన్నీ ఫ్రై చేసింది. మంచిగా తిన్నాము. ఈవినింగ్ టీ తాగేసి మళ్ళీ బయలుదేరామనమాట. అప్పటికి నాకు అయితే రావాలని లేదు. ఒక 2 గంటల ముందు నుంచి బయలుదేరుతున్నాను. వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ ఉంది గానీ, లోపలైతే లేదనమాట. ఉండాలి అన్న ఫీల్ అయితే ఉంది. నాకెక్కడికెళ్ళినా అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. నాకు ఆహ్, హార్ట్‌కి క్లోజ్‌గా ఉన్న పర్సన్స్ దగ్గరే నేను అలా ఫీల్ అవ్వగలుగుతాను. చెప్పాను కదా! కంఫర్ట్‌గా నాకెవరైతే మంచిగా అనిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి నేను రాలేననమాట. నా ఫేస్‌లో నాకు అంటే వెళ్తాను అంటున్నాను గానీ, లోపలైతే వెళ్ళాలి అన్న ఫీల్ అయితే లేదు. వాళ్ళు కూడా ఉండమనే అంటారు. అసలు నాకైతే రావాలనిపించలేదు. చాలా కొంచెం ఫీల్ అయ్యాననమాట. ఇంకా ఏం చేయలేం గదా! అంటే ఒక రోజున్నా, 10 రోజులున్నా, నెల రోజులున్నా మన వర్క్ మనకుంటుంది. మన ఇంటికి మనం వెళ్ళాలి. మళ్ళీ అలాగా నాకు అలా అనిపించింది. ఇంకా తప్పదు గదా! ఎన్ని రోజులున్నా అని అలా బయలుదేరి ఆ రోజు ఇంకా కొంచెం అప్పుడు వర్షం పడినట్టు చెప్పాను గదా! ఎప్పుడు ఎండొస్తుందో, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. క్లైమేట్ ఎలా ఉందనమాట. ఇది ఒక ఫేమస్ వినాయక టెంపుల్ అనమాట. ఇంకా అలా అయితే గడిచిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వచ్చేటప్పుడు గూడా చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇంకా తప్పదు. ఇది వీడియో అయితే. ఇంకా చాలా చెప్పాలని ఉంది గానీ, అవన్నీ చెప్పుకోలేని కొన్ని అంటే పెద్ద ఏదో గాదు. మామూలుగా షేర్ చేసుకోవాలనిపించిన మనసులో నుంచి కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వస్తాయన్నమాట. అది వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.